రాష్ట్ర ప్రదాత అమ్మ అన్న ఒకసారి పట్టుకొని చూడండి. ఏంది మన పేపర్ పార్టీ కార్యాలయంలో మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి అధ్యక్షతన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే అమ్మ సోనియమ్మ మన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ మన 2014 జూన్ 2 నాడు మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది. మరి అట్టి తెలంగాణ గత 9.5 సంవత్సరాలుగా దొరల పాలనలో గడీల పాలనలో ప్రజలందరూ మగ్గిపోయారు. మరి రీసెంట్గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆ దొరల గడీల పాలనకు చరమగీతం పాడించి ప్రజాపాలనే కావాలి అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలన ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్నది. మరి మనందరికీ తెలిసిన విషయమే తొలిదశ ఉద్యమం 1969లో జరిగినప్పుడు మన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు స్టూడెంట్గా ఉండి యూనివర్సిటీలో చదువుకుంటూ ఎన్నో పోరాటాలు చేసి తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మలిదశ ఉద్యమానికి అంకురార్పణ చేసింది మన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 1996లోనే శాసనసభలో మన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రత్యేక తెలంగాణ ఈ ప్రాంతానికి ఎంతైనా అవసరము, తెలంగాణ ప్రజలందరూ కూడా మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు మాకు చెప్తా ఉన్నారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక తెలంగాణని ఇవ్వాలని చెప్పేసి 1996లోనే ఆ రోజు శాసనసభలో గట్టిగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ స్పీకర్కి కానీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్టు తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి తప్పుగా ఇచ్చినా కూడా ఇంటెలిజెన్స్ అధికారులను మందలించి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎన్నో కమిటీలలో కూర్చొని మనకు ప్రత్యేక తెలంగాణనే కావాలి, ఈ ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా కావాలని చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. చరిత్ర చూసినా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇలా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కలిసి ప్రజాపాలనని తీసుకొచ్చారు. మరి ఇటు కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత 9.5 సంవత్సరాలుగా ఏం జరిగింది? కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కలకల మా తెలంగాణ మాకు వస్తే మా బతుకులు బాగుపడతాయని జన విలువల చందంగా గతంలో 9 సంవత్సరాలు పరిపాలన కొనసాగింది. కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే కలలు కన్నారో మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా ఆత్మగౌరవం పెరుగుతుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి. కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా కళను కళ్ళలుగా మిగిల్చింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదు. దాన్ని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి దేశానికి శ్రీరామక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకువచ్చిన తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఇంతకుముందు మున్సిపల్ ప్రో లీడర్ అగ్నేయ శ్రీనివాస్ చెప్పిన ఆనాడు శాసనసభలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పిండు, అవసరమైతే అన్నల సహకారం తీసుకుంటా తెలంగాణను
కావాల్సిందే అని మాట్లాడిన ఏకైక నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక కమిట్మెంట్ గల నాయకుడు దామోదర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విజన్ గల నాయకుడు, ముందు చూపు గల నాయకుడు. ఆయన ముందే చెప్పిండు, డిసెంబర్ 9 లోపు మేము అధికారంలోకి వస్తాం, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి ఆనాడే చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది, ప్రజాపాలన అందిస్తారని చెప్పిన ఏకైక నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, దామోదర్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో సంక్షేమంలో, అభివృద్ధిలో కూడా ప్రతి విషయంలో ఈ జిల్లాను అగ్రగామిలో నిలిచే విధంగా, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గాన్ని కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందించి ప్రజాపాలన అందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆల్రెడీ మొన్ననే చూసినాం, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. టికెట్లు ఇచ్చినా కూడా మాకు అవసరం వెళ్ళిపోయి మిగతా పార్టీలు మనం చూసినాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీజేపీ పని చూస్తే 10 సంవత్సరాల పాలనలో బీజేపీ ఏం చేసింది దేశానికి? విభజించు పాలన సిద్ధాంతంతో బీజేపీ, దోచుకోదాచుకో సిద్ధాంతంతో బీఆర్ఎస్. కానీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు 4వ తారీఖున పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇండియా కూటమి విజయం తప్పకుండా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఈ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారం తీసుకొచ్చే ప్రజలందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పట్టణ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్.